ఓం నమ శివాయ. ఈ మాసంలో అత్యంత గొప్ప పర్వదినం మహాశివరాత్రి వస్తుంది. మహాశివరాత్రి మామూలు పర్వదినం కాదది. నిజంగా కనీసం మానవుడు జీవించిన కాలంలో ఒక్క రోజైనా ఆ శివరాత్రి రోజు ఉపవాసం గనుక ఉండి జాగరణ చేస్తూ శివనామస్మరణ గనుక చేసినట్లయితే వాడికి పునర్జన్మ ఉండదు. నేను ఘంటాపథంగా చెప్తాను ఈ విషయాన్ని. నిరంతర శివనామ జపం చేస్తూ రాత్రంతా జాగరణ చేయడం అంటే ఫోన్లు పట్టుకొని కూర్చోవడము, పేకాట ఆడడము ఇట్లాంటి వ్యసనాలు కావు. అంటే మీరు ఫోన్లు చూడండి, చూస్తే ఏం చూస్తారు? అందులో మంచి ప్రవచనాలు చూడండి, దైవ సంబంధితమైనటువంటి చూడండి, అందులో తప్పులేదు. కానీ సినిమాలు చూడడము, ఎంజాయ్మెంట్ ప్రోగ్రామ్స్ చూస్తూ రాత్రిని గడపడము కాకుండా భగవన్నామస్మరణలో గడిపి చూడండి. మీకు ఆ సంవత్సరం ఎంత హాయిగా ఉంటుందో మీ మనస్సుకు మీకే తెలుస్తుంది. అలాంటి శివరాత్రి యొక్క విశేషాన్ని చెప్పడానికి సాక్షాత్తు ఆ సహస్ర ముకుడికి సాధ్యం కాలేదు, నేనెంత వాడిని. అయితే ఈ సృష్టిని సృష్టించేవాడు బ్రహ్మ, పోషణ చేసేవాడు విష్ణు. అయితే శివుడు, శంకరుడు ఇవి రెండు వేరు. ఇది కొత్తగా అనిపించవచ్చు ప్రేక్షకులకు, కానీ వీరిద్దరికీ చాలా అవినావభావ సంబంధం ఉంది. అంటే ఎక్కువ పవర్స్ అన్నీ కూడా శివునికే ఇచ్చాడు. శివుడు శంకరుడికి ఎక్కువ పవర్స్ ఇచ్చాడు. అందుకే ఆయన నిరాడంబరంగా ఉంటాడు. ఆయనకేమి బూది అంటే అర్థం ఏమిటండి? ఏదో సినిమాలో పాట రాశారు సిరివెన్నెల వారు, బూదినిచ్చేవానినేమి అడిగేది అంటాడు. అంటే విభూతి అంటే అర్థమేమిటి? మనం ఏమనుకుంటామంటే చాలామంది ఏదో ఈ నొసటి పైన రాసుకునే తెల్లటి రేఖలు భస్మం అది అనుకుంటాం. కాదండి, ఐశ్వర్యము, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము. ఈశ్వరో ఐశ్వర్యకారక. ఈశ్వరుడు గనక లక్ష్మీదేవికి ఇవ్వకపోతే లక్ష్మీదేవి కుబేరునికి ఇవ్వదు, కుబేరుడు మనకివ్వడు. కాబట్టి మనము మూలం ఎవరైనా బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు డైరెక్ట్గా మనకిప్పుడు ఒక ఆఫీసులో పై అధికారి పరిచయం ఉంటే పై అధికారి దగ్గరికే వెళ్ళాలి. ఈ గుమస్తాలు ఎందుకంటే మనకు అంటే నేను ఇక్కడ వీళ్ళని అవమానించడం లేదు, లక్ష్మీదేవిని కానీ కుబేరుని కానీ. మీరు శివున్నే స్మరించండి ఖచ్చితంగా. అబ్బో ఆయన్నే స్మరిస్తున్నాడు కాబట్టి మనకు హెడ్ ఆఫీసు అది కదా, ఇవి బ్రాంచ్ ఆఫీసులు. మరి మనం అలా శివుణ్ణి నిరంతర నామస్మరణ చేస్తూనే ఉంటే ఖచ్చితంగా మనకి ఏదైనా ఒక మార్గం దొరుకుతుంది. అయితే ఆ శివరాత్రి రోజు ఉదయమే లేచి, ఇంకొకటి ఉదయమే ఖచ్చితంగా లేవాలి ఈ మాఘమాసంలో. ఎందుకంటే శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే నక్షత్రాలు లేనప్పుడు స్నానం చేయాలి. ఉత్తమ స్నానం అంటే ఎప్పుడు? నక్షత్రాలు కనిపించేటప్పుడు స్నానం చేయాలి. అంటే సూర్యుడు రాకూడదు. మనం స్నానం చేశాక మనం పూజ చేసేటప్పుడు రానివ్వండి సూర్యుడిని. అలా దాన్ని ఉత్తమం అన్నారు. మరి మద్యంతో లుప్తతారకం. ఉత్తమం ఏమిటంటే నక్షత్రాలు కనిపించడం. లుప్తతారకం అంటే నక్షత్రాలు వెళ్ళిపోయాయి, అప్పుడు స్నానం చేస్తున్నాం, దాన్ని మధ్యమ స్నానం అంటారు. మధ్యమం. ఇక సూర్యుడు ఉదయించిన తర్వాత చేసే స్నానాన్ని ముఖ్యంగా మాఘమాసంలో ఇక చేసినా ఒకటే, స్నానం చేయకున్నా ఒకటే. ముఖ్యంగా మాఘమాసంలో మాత్రం ఇది ఎప్పటికీ వర్తిస్తుంది మంచివాళ్లకు, కానీ ముఖ్యంగా మాఘమాసంలో మాత్రం ఉదయమే స్నానం చేయడం తప్పనిసరిగా చేయాలి. అలా శివరాత్రి రోజు ఉదయమే లేచి భూమిని స్పర్శించి భూమికి నమస్కరించి శివుణ్ణి మనస్సులో స్మరించుకొని, పార్వతీదేవిని మనస్సులో స్మరించుకొని, మీ ఇష్టమైన దేవతలను, మీ కులదేవతను స్మరించుకొని లేచి స్నానాదులు ముగించి మీ దేవుడి గదిలోకి వెళ్ళి
మొట్టమొదట మీ కులదైవానికి హృదయపూర్వకంగా నమస్కారం చేసి శివుణ్ణి, పార్వతీదేవిని మనస్ఫూర్తిగా పూజ చేసుకొని మీకు తోచిన రీతిగా పూజ చేసి వీలు ఉంటే ఏదైనా శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళండి. వీలు లేకుంటే మీ వ్యాపార స్థలానికో, మీ ఉద్యోగానికో, మీ ఆఫీసుకో, మీ కార్యాలయానికో మీ పనులపై వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత మీ ఉద్యోగాలు అవన్నీ నిర్వర్తించుకొని మళ్ళీ తిరిగి ఇంటికి చేరుతారు. లేదా ఆ రోజు ఒకవేళ సెలవు ప్రకటిస్తే ఇంట్లో దైవీ సంబంధితమైనటువంటి కార్యక్రమాలు జరగాలి. ఏవైనా పురాణాలు చదవడం, ఏవైనా చక్కని భక్తి సంబంధితమైనటువంటి పాటలు వినడం, లేదా ఒకరికొకరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఏదైనా భక్తి కథలు చెప్పించుకోవడం, ఎవరైనా మంచి మేధావులు మన చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు భక్తి గురించి, సత్సంగం గురించి మాట్లాడటం ఇలాంటివి చేసి ఉపవాసం ఉంటూ మంచినీళ్ళు తాగుతూ కేవలం కందమూలాలు అంటే ఈ కందమూలాలు ముఖ్యంగా మనకు శివరాత్రి వచ్చినప్పుడే ఈ కందగడ్డ అంటారు చూడండి, అది శివరాత్రి టైంలోనే వస్తుంది. అది శివుడికి బాగా ప్రీతికరం కందమూలాలు. అయితే భూమిలో పండేవి ఎసిడిటీ చేస్తాయి అని మన ఆధునిక డాక్టర్లు చెప్తారు, కానీ ఒక్కరోజు తింటే ఎసిడిటీ చేయవమ్మా. మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో మరి రోజు తింటున్నాం కదా, అవి చేయవా? వాటికంటే ఘోరమా? ఒక్కరోజు కందమూలాలు తింటే ఏమీ ఇబ్బందిగా లేదండి. ఆ కందగడ్డలు తినండి. ఈ యొక్క శివుణ్ణి మాత్రం నిరంతరం ఇక వేరే పని పెట్టుకోకండి. శివుణ్ణి ధ్యానించడమే పని. మీరు ఏ పనన్నా చేసుకోండి. అప్పుడు మీకు తప్పకుండా మంచి చక్కటి ఏవైనా కార్యక్రమాలు ఆగిపోయినట్లుంటే ఆ కార్యాలు సఫలం కావడం, ఎవరైనా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు కావడం, ఎవరైనా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్లకు అనుకోకుండా అకస్మాత్తుగా ఏదైనా ఉద్యోగం లభించడం, లేదా ఆకస్మిక ధన ప్రాప్తి ఇట్లాంటివి కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ శివరాత్రి అనేటువంటిది చాలా గొప్ప పర్వదినం. ఆ రోజు పశువులు కాదు, క్రిమికీటకాలు కూడా నిద్రించవు. ఇది పరమసత్యము. శివపురాణము, లింగపురాణంలో ఉంది. క్రిమికీటకాదులు సైతము శివనామాన్ని స్మరిస్తాయి. బుద్ధి, జ్ఞానము, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నటువంటి మనము నిద్రపోతే ఎలానండి? ఆ రోజు నిద్ర అస్సలే పోకూడదు. తప్పకుండా శివుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజంతా ఆ శివుడి యొక్క సాయుధ్యాన్ని చివరికి పొందుతారని ఆశిస్తూ స్వస్తి.